హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు హైదరాబాద్ పర్చేస్ కోసం వెళ్తున్నా అండి. అవునా? నిజమా? బస్సులో కాసేపు పడుకొని వెళ్దాం అనుకున్నా కానీ అక్కడ జరిగింది ఏందో మీరే చూడండి. చెప్పలేదు నేను అదైతే కూడా మీరే చూసి కామెంట్ చేయండి. ఓకే, అసలు ఏం జరిగిందంటే అన్నా నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా, పాపోరా, నీకు ఆ చదివే లేదురా. కనీసం 2 గంటలన్నా పడుకొని. ఈ సీన్కు ఈ వీడియో పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. జస్ట్ ఇప్పుడే దిగామమ్మా హైదరాబాద్లో. అదే వాళ్ళు కనబడుతుంది దూరంగా. అదే ఏరోప్లేన్లో దిగా అని అనుకోకండి, బస్సులోనే వచ్చా. చూసారా సార్ డబుల్ యాక్షన్. కడుపులో ఎరకలు అరుస్తున్నాయి ఫ్రెండ్స్. దాన్ని కాస్త మేతేద్దాం పదండి. ఫస్ట్ 2 బోండా తీసుకున్నా, సరిపోలేదనేసి మళ్ళీ ఒక 4 పూరి తీసుకున్నా ఫ్రెండ్స్. చిన్న చిన్న పూరీలే, పెద్దవి కాదు. టిఫిన్ అయిపోయింది పదండి, ఇంకా మనం వెళ్దాం. హోల్సేల్ కొద్ది పని స్టార్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, జూ పార్క్. పిల్లల్ని పిలుచుకుని వస్తే ఇక్కడ భలే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. వాళ్ళ పిల్లలకు మస్తుగా ఎంజాయ్ చేస్తారు. నేను ఎప్పుడప్పుడో నా పిల్లలు చిల్లగా ఉన్నప్పుడు పిలుచుకుని వచ్చా. వాళ్ళకి ఏం గుర్తుండదో చూద్దాం ఈసారి. కుదిరితే సమ్మర్ హాలిడేస్లోనే పిలుచుకుని రావాలని. కొద్దిగా కాస్త అంతా తిప్పాలి. జూ పార్క్ మొత్తం చూపిస్తే వాళ్ళకు కూడా కొద్దిగా మస్తుగా ఉంటుంది. నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ కన్నా పిలుచుకురావాలి పిల్లల్ని. కుదురుతుందో చూద్దాం. ఇదే సిటీ కాలేజ్ ఫ్రెండ్స్. దీని పక్కనే ఉంటుంది మనకు హైకోర్టు, తెలంగాణ హైకోర్టు. అది ఫస్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా హైకోర్టు. ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ హైకోర్టు అది. ఫైనల్గా లొకేషన్కి వచ్చేసా ఫ్రెండ్స్. ఇంకా హోల్సేల్ దగ్గరికి వెళ్దాం పదండి. ఇదే హోల్సేల్ ఫ్రెండ్స్. ఇలా డ్రెస్సులు చూపిస్తూ ఉంటారండి, మనకు సెలెక్షన్ చేసుకోవాలి. ఈయన గౌజ్ భాయ్, ఈయన చాలా మంచి చాలా నిదాస్తుడు, చాలా ఓపికగా చూపిస్తాడు డ్రెస్సులు మొత్తం. మనకు మధ్యాహ్నం 3 అయింది ఫ్రెండ్స్. పర్చేస్ చేసేది మొత్తం అయిపోయింది. ఇంకా మంచి ఆకలి మీద ఉన్నాం. పోయి కాస్తంత బిర్యానీ తిందాం పదండి. తినేసి ఈ ఊరికి బయలుదేరడమే. ఇంకా హైదరాబాద్కి వచ్చి బిర్యానీ తినకపోతే హైదరాబాద్కి వచ్చి కూడా వేస్ట్. కంపల్సరీ బిర్యానీ తినాల్సిందే. బిర్యానీ తింటుంటే పండుగలాగుంది బాస్. ఇంకా రిటర్న్ బయలుదేరుతున్నా ఫ్రెండ్స్. మొత్తం కంప్లీట్ పర్చేజ్ అయిపోయింది, బిర్యానీ తినడం అయిపోయింది. ఇంకా మన స్పాట్కి వెళ్ళేసి అక్కడ బస్సు దొరికితే బస్సు, కార్ దొరికితే కార్కి ఎక్కి వెళ్ళడమే. కానీ పొరపాటున ఉదయం జరిగినట్టు మాత్రం జరగకూడదు. నా పక్కన ఎవరైనా కానీ కొద్దిగా మంచి మనిషి దొరికితే చాలబ్బా. ఈ పిల్లర్ల మీద చూడండి ఫ్రెండ్స్, ఎంత అందం ఉన్నాయో బొమ్మలు. ఈ చిత్రాలను చూస్తుంటే నా చిన్ననాటి స్కూల్ రోజులు గుర్తొస్తున్నాయి. అప్పట్లో మనం కూడా ఒక లెక్కలో వేసేవాళ్ళం బొమ్మలు. అంటే మళ్ళీ ఇంత అనేది కాదు, వేసేవాళ్ళం. నాట్ బ్యాడ్ నాట్ గుడ్ అనేలాగా ఉండేది. మిషన్ నడుస్తుంది ఇక్కడ. ఇంతకీ అన్న వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఎంత రిస్క్తో వేసినా చూడండి బొమ్మలు. చూడడానికి ఎంత ఈజీగా అనిపించినా కూడా చాలా రిస్క్ ఉంటుంది దీని మీద. అన్న వాళ్ళకి ఒక హ్యాట్స్ ఆఫ్. ఇదే తెలంగాణ పోలీస్ అకాడమీ. అంటే మన పోలీసులకు మొత్తం ఏంటంటే ట్రైనింగ్ ఇస్తారేమో, అది ఏం ట్రైనింగ్ అనేది నాకు కూడా పర్టికులర్గా తెలియదు. స్పాట్కి అయితే వచ్చేసా ఫ్రెండ్స్. ఇక్కడ బస్సు ఉందో కారుని చూసాం. అబ్బా బాబా, ఏం వాన ఫ్రెండ్స్, ఫుల్ పడుతుంది. చింత పండు లేపుతుంది వాన. ఇక్కడ ముందు చూడండి, అసలు వర్షమే లేదు. మంచి పాట పెట్టుకుని వస్తే మొత్తం మూడు మొత్తం పోయింది ఇక్కడ.
సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మనమే ఒక పాట పాడదాం, వర్షం ఏమైనా వస్తుందేమో. వాన వచ్చానంటే వరద వస్తుంది, ఏంటిది మాకేంటిది అంటున్నాను. వరద వచ్చానంటే వలప వస్తుంది, డింగ్ డింగ్ డింగా డిగా. నీ బొందరా, నీ బొంద. ఎలా ఉంది మన స్వరం ఫ్రెండ్స్? కీరవాణిలాగా ఉందా? సరే, ఇంకా మనం ఇంకా హైదరాబాద్కి బాయ్ బాయ్ చెప్పేసి ముందుకు వెళ్దాం పదండి. బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో, వెళ్ళు. అక్కడ దూరం చూడండి ఫ్రెండ్స్, శ్రీ రామానుజాచార్య గారి విగ్రహం కనబడుతుంది. అది కూడా దూరం కనబడుతుంది కదా, అదే శ్రీ రామానుజాచార్య గారి విగ్రహం అండి. భూత్పూర్లో హైవే పక్కనే ఉంది మసీదు, చాలా బాగానే కట్టారు, సూపర్గా ఉంది. ఇంకా మన డ్రైవర్ అని వచ్చేసి కారు తోలి అలిసిపోయా అన్న, కొద్దిగా ఛాయ్ తాగుదాం, మైండ్ ఫ్రీగా ఉంటుందండి. ఇక్కడ ఆగాం హైవే పక్కనే, ఒక ఛాయ్ తాగుతూ ఉన్నాము. ఇక ఛాయ్ తాగిన తర్వాత అన్నకు ఫుల్ ఎనర్జీ వస్తుంది, ఇంకా రై అని లేపుతాడు బండి ఇంకా గాల్లో. ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్. కొత్త ఎంట్రీలో చూడండి, శివాజీ మహారాజ్ గారి స్టాచ్యూ సూపర్గా ఉంది. ఇక్కడ రోడ్డు వరకు నడుస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ చిన్నగా పోతుంది చూడండి, చిన్న చినుకులు స్టార్ట్ అయినాయి. అదే కనబడుతున్నాయా? వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు, ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు. 4 లైన్ 6 లైన్ చేస్తున్నారు, సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ ఎదిగిన రెడీ అయితే తొందరగా రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు 3 అవర్స్ పడుతుంది, అప్పుడు ఇంకా 2 అవర్స్లో వెళ్ళిపోతాం హైదరాబాద్కి. ఇది బీచ్పల్లి మినీ ఐలాండ్ ఫ్రెండ్స్, కనబడుతుందా? ఇది ఎప్పుడు పెట్టారు? మనకు అందుబాటులో ఎక్కడ లేదు కదా ఐలాండ్, ఇదే ఐలాండ్ అని మనం ఫీల్ అవ్వాలి. చూడండి, కృష్ణా నదిలో బాగానే ఉన్నాయి, పర్వాలే, ఒక రకంగా ఉన్నాయి నీళ్ళు. కానీ వర్షాకాలం ఇంత తక్కువ కూడా ఉండకూడదు, కానీ మనకు వర్షాలు లేని వల్ల కొద్దిగా తక్కువనే కనబడుతున్నాయి వాటర్. మనం డ్రైవర్ అన్నకు ఛాయ్ తాగిన తర్వాత ఫుల్ ఎనర్జీ వచ్చింది, బండి దుమ్ము లేపుతున్నాడు, జమ్ అని కొడతా ఉన్నాడు, గాల్లో లేపుతున్నాడు బండి. చూడండి కనబడుతుంది ఎట్లా పోతుంది బండి, మినిమం 120 స్పీడ్ కొడుతున్నాడు. బాబా బాబా, డ్రైవర్లకు ఛాయ్ తాగితే అదొక ఎనర్జీ. కర్నూలు ఎంట్రీ అవుతున్నాం ఫ్రెండ్స్, ఇదే కర్నూలు టోల్ గేట్. ఇది అయిపోయిన తర్వాత ఇంకా కర్నూలు ఎంట్రీ అవుతాం మనం. దాని తర్వాత మళ్ళీ బస్సు పట్టాలి, బస్ స్టాండ్లో ఎట్లా ఉందో మన పరిస్థితి చూసుకోవాలి, బస్సులు ఉన్నాయో లేదో. మన ఎమ్మిగనూరుకు మ్యాక్సిమం బస్సులు ఉండవు, ఎమ్మిగనూరు ఆధునిక ఈవినింగ్ అసలు బస్సులే దొరకవు. చూసాం బస్సు దొరుకుతుందా, మళ్ళీ కష్టపడాల్సి వస్తుందో ఏం చూసాం. అరే హైదరాబాద్ చార్మినార్ వచ్చింది కదా, దగ్గరనే ఉంది మనకు. ఇప్పటి నుండి ఏం లేదు, ఆడవాళ్ళకి ఫ్రీ బస్ తీసుకోవాలి, రావాలా, చార్మినార్ కావాలంటే చార్మినార్ చూపించుకొని పోవాలి, అంతే. చూడండి సింపుల్. అంటే ఎస్, నేను అనుకున్నట్టు అయింది ఫ్రెండ్స్, కర్నూలు బస్ స్టాండ్లో మనకు బస్సులే లేవు. అది నేను షూట్ చేయలేకపోయా, ఎందుకంటే అక్కడ ఒక యుద్ధంలాగా ఉంది. ఇంకా ఒక్క బస్సు కోసం 200 మంది ఉన్నారు, అది షూట్ చేయలేకపోయినా. లాస్ట్కి వెయిట్ చేసి లాస్ట్కి ఒక బస్సు దొరికింది. ఇంకా బస్సు ఎక్కి బయలుదేరుతున్నాయి ఇంకా ఎమ్మిగనూరుకు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్, గుడ్ నైట్ టు ఆల్. నువ్వా? నమస్కారం సార్, వచ్చారా? రండి, ఇంకెందుకు ఆలస్యం, మొదలెట్టండి, ఎడవండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే బాయ్. ఏంటి ఏడుస్తున్నావా? ఏంటి అది గుర్తొచ్చి ఏడుస్తున్నావా? భలే వాడివే. ఇదిగో ఇట్లాంటప్పుడే మనసు రాయి చేసుకోవాలి, ధైర్యంగా ఉండు.